రూ. 213 బిల్లొస్తే ఈ కస్టమర్ సార్ 300 అయితే ఇచ్చిండు. చేంజ్ కూడా వద్దన్నా నువ్వే తీసుకో అని చెప్పేసి అన్నారు భయ్య. ఈ హైదరాబాద్ ట్రాఫిక్‌లో మనం పడుతున్న ఇబ్బందులు, స్ట్రగుల్స్ చూసి కస్టమర్ దయ కలిగించి ఒక రూ. 70 ఎక్స్‌ట్రా టిప్ అయితే ఇచ్చింది. సారీ 70 కాదు రూ. 80 ఎక్స్‌ట్రా టిప్ అయితే ఇచ్చిండు. కానీ ఈ కంపెనీ వాడు నా దగ్గర కమిషన్ మాత్రం అడ్డంగా దొబ్బిండు భయ్య. చూడండి ఎంత కమిషన్ కట్ అయిందో. రూ. 213 కలెక్ట్ చేస్తే అందులో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా మంది ఈవీ వెహికల్ కొనాలి అని చెప్పి ప్లాన్‌లో ఉన్నారు. ఈవీ వెహికల్‌తో బైక్ టాక్స్ చేస్తే పెట్రోల్ సేవ్ అవుతుంది కదా! ఈవీ వెహికల్‌తో ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొంతమంది కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు అన్న ర్యాపిడోలో వర్క్ చేయాలా? ఊబర్‌లో వర్క్ చేయాలా? ఓలాలో వర్క్ చేయాలా? ఏ యాప్‌లో వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయని చెప్పి అడుగుతున్నారు. ఇంకొంతమంది అన్న నేను సాయంత్రం పూట వచ్చి బైక్ టాక్సీ చేయాలనుకుంటున్నాను. సాయంత్రం బైక్ టాక్సీ చేస్తే ఎంత మనీ వస్తాయని చెప్పి అడుగుతున్నారు. వీటన్నిటికి సమాధానాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:40 అవుతుంది. ముందైతే ఊబర్ లాగిన్ చేద్దాం. ఇక్కడ ఆన్‌లైన్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే మనం ఆన్‌లైన్‌లోకైతే వెళ్ళిపోతాం. ఒక్క ఊబర్‌తో సర్వైవ్ అవ్వగలమా అంటే అవ్వలేము. కాబట్టి ర్యాపిడో, ఓలా కూడా లాగిన్ చేద్దాం. ర్యాపిడో ఓపెన్ చేసిన వెంటనే ఊబర్‌లో రూ. 104 ఆర్డర్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ 2 కిలోమీటర్లు చూపిస్తుంది. 2 కిలోమీటర్లు వెళ్ళేంత వరకు కస్టమర్ ఉండరు కాబట్టి ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ చేయట్లే. స్కిప్ అయితే చేసేసాను. ఇలా ఎన్ని రైడ్‌లైనా మనం స్కిప్ చేసుకోవచ్చు. స్కిప్ చేసుకుంటే ఎలాంటి ఇష్యూ అయితే రాదు. సక్సెస్‌ఫుల్‌గా ర్యాపిడో కూడా లాగిన్ చేశాను. ర్యాపిడోలో ఎంత సేపట్లో వస్తుందో చూద్దాం ఆర్డర్ అనేది. మనం ఉండే ఏరియా మొత్తం కూడా డిమాండ్ ఏరియానే ఉంది. ఇప్పుడైతే పోర్టల్ లాగిన్ చేస్తున్నా. ఈ పోర్టల్ లాగిన్ చేయక 2, 3 నెలలైతే అయిపోతుంది. ఎలాంటి అప్డేట్స్ వచ్చాయో తెలీదు. ఆన్‌లైన్‌లోకైతే వెళ్ళాను. ఒకవేళ ఇందులో కూడా ఆర్డర్‌లు వస్తే మీకైతే చూపిస్తాను. పోర్టల్ చేయాలా వద్దనేది కూడా చెప్తాను. ఇప్పుడైతే ఓలా కూడా లాగిన్ అయితే చేసేసాను. సక్సెస్‌ఫుల్‌గా మన దగ్గర ఉండే అన్ని యాప్స్‌లో కూడా మనం లాగిన్ అయితే అయ్యాం. ఇప్పుడు నా వెహికల్‌లో ఎంత ఛార్జింగ్ ఉందనేది మీకు చూపిస్తాను చూడండి. 100% ఫుల్ ఛార్జింగ్ అయితే ఉంది. 1 ఫుల్ చార్జ్‌తో ఓలా వెహికల్‌తో ర్యాపిడో, ఊబర్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆర్డర్ ఊబర్‌లో రూ. 75 రైడ్ అయితే వస్తుంది. పికప్ లొకేషన్ పక్కనే ఉంది కదని చెప్పి నేనైతే యాక్సెప్ట్ చేశాను. అంతలోనే ఓలాలో ఇంకో రైడ్ అయితే వచ్చింది. ఆ ఓలా రైడ్ అనేది స్కిప్ చేసేసాను. వన్స్ మనం ర్యాపిడోలో గాని, ఊబర్‌లో గాని రైడ్ యాక్సెప్ట్ చేసామంటే రిమైనింగ్ ఏ యాప్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేయకపోతే ఆ యాప్స్‌లో ఆర్డర్‌లు వచ్చి మిమ్మల్నయితే ఇరిటేషన్ చేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్సంట్రేషన్ డ్రైవింగ్ మీద పడాలే గాని, మళ్ళీ ఏ ఆర్డర్ వచ్చిందో అని చెప్పి ఫోన్ ఓపెన్ చేస్తే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కాబట్టి, మాటికి ఫోన్ తీసే పనైతే పెట్టుకోకండి. కొత్తగా ఈ బైక్ టాక్సీలో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఒకటే డౌట్. అన్న ర్యాపిడో ఉందన్నా, ఊబర్ ఉందన్నా, ఓలా ఉందన్నా ఏ ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయి? రేట్ కార్డ్ ఏ కంపెనీ ఎక్కువగా ఇస్తుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ర్యాపిడోలో 10 కిలోమీటర్ రైడ్ కంప్లీట్ చేస్తే కమిషన్ కట్ అయ్యి మనకెంత ఎర్నింగ్స్ వస్తాయి? ఓలాలో 10 కిలోమీటర్ రైడ్ కంప్లీట్ చేస్తే కమిషన్ కట్ అయ్యి మనకెంత ఎర్నింగ్స్ వస్తాయి? అదే విధంగా ఊబర్‌లో 10 కిలోమీటర్ రైడ్ కంప్లీట్ చేస్తే మనకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? వీటి గురించి క్లియర్‌గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. దాని తర్వాత ఏ ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేసుకోవాలో అది కూడా చెప్తాను. ఏ యాప్‌లో ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి అనేది కూడా మీకు చెప్తాను. అవన్నీ మీకు అర్థం అవ్వాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చాను. కస్టమర్ అయితే పిక్ చేసుకుందాము. ట్రిప్ అనేది స్టార్ట్ చేసినా ఇక్కడ నావిగేషన్ బటన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉందనేది చూపిస్తుంది. వావ్! ర్యాపిడోలో రూ. 110 రైడ్ రాగానే వేరే వాళ్ళైతే యాక్సెప్ట్ చేసేసారు. సో, ఇలాంటి రైడ్స్ రాకుండా ఉండడానికి కోసం నేనైతే ర్యాపిడో, ఊబర్, ఓలా ఇవన్నీ కూడా లాగౌట్ చేస్తాను. ఎందుకంటే కస్టమర్‌ని ఆల్రెడీ పిక్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇంక్లూడెడ్ పోర్టర్‌తో సహా అన్నీ నేనైతే లాగౌట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నావిగేషన్ చూస్తే 8.6 కిలోమీటర్లయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోదాం. మన కాన్సెప్ట్ ఓలా వెహికల్‌తో బైక్ టాక్సీ చేస్తే ఎలా ఉంటుంది? బైక్ టాక్సీ కోసం ఓలా వెహికల్ కొనొచ్చా? ఓలా అనే కాదు, ఎలక్ట్రిక్ వెహికల్ బైక్ టాక్సీకి సూట్ అవుతుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈరోజు క్లియర్‌గా దాని గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్, ఈ ఓలా వెహికల్ బైక్ టాక్సీ కోసమైతే పెద్ద బొక్క అని నేనంటాను. ఎందుకు అంటే ఈ వెహికల్ కొనడానికి మీరు రూ. 1,60,000 ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఈఎంఐ పెట్టుకుంటారు. అప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంతవుతుంది? 2,00,000 అవుతుంది. 2,00,000కి ఓలా వెహికల్ కొనడం పెద్ద బొక్కే. ఎందుకంటే దీని రేంజ్ అనేది ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 180 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అని ఇక్కడ చూపిస్తుంది. కానీ రియల్ రేంజ్ 110, 120 కిలోమీటర్లు తిరిగి వెహికల్ ఆగిపోతుంది. దాని తర్వాత తోసుకుంటూ ఇంటికి రావాలి. అవసరమా? ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయా? పెట్టుకుందామా అంటే హైదరాబాద్‌లో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా కరెక్ట్‌గా ఉండవు. మన వెహికల్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది సర్వీస్ సెంటర్‌కెళ్దామంటే ఆ సర్వీస్ సెంటర్‌లో రెస్పాన్స్ కూడా చెత్తలాగుంటుంది. వరస్ట్ ఆన్ వరస్ట్. మన వెహికల్‌కి కనీసం డిస్క్ ప్యాడ్స్ కూడా వాళ్ళ దగ్గరైతే ఉండవు. రిప్లేస్ చేసుకుందాం అనుకుంటే. అలాంటివి చెత్త సర్వీస్ సెంటర్‌లు. వెహికల్ పరంగా కండిషన్ అంతా నాకైతే బానే ఉంది. బట్ వెహికల్‌లో కంప్లెయింట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే ఈ ఓలా వెహికల్ బైక్ టాక్సీ కోసమైతే కొనకండి.
మరి ఏతర వెహికల్ కొనొచ్చా అంటే అది కూడా కొనకండి. ఎందుకంటే అది కూడా ఆల్‌మోస్ట్ 2,00,000 2,00,000 పెట్టి ఈవీ వెహికల్ కొని 4, 5 ఇయర్స్ తర్వాత దాన్ని స్క్రాప్‌కి అమ్మేదానికంటే మంచి పెట్రోల్ వెహికల్ తీసుకొని 10-15 ఇయర్స్ ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వాడుకోవచ్చు. అవునా కాదా? నేను దీని గురించి ఇంకా క్లియర్‌గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. కలెక్ట్ టు క్యాష్ ఎంతొస్తుంది ఈ ట్రిప్‌లో? మనం అరౌండ్ 8.6 కిలోమీటర్లయితే ట్రావెల్ చేసాం. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. రూ. 75 అయితే మనకొచ్చింది. ఇందులో ఈ ఎర్నింగ్స్ డీటెయిల్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కమిషన్ ఎంత కట్టయింది, మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది. కస్టమర్ అయితే ఆన్‌లైన్ పేమెంట్ చేసి ఎళ్ళిపోయారు. ఈ ట్రిప్‌లో నాకు రూ. 75 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కాస్త పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కమిషన్ ఎంత కట్టయిందనేది చూపిస్తుంది. మనం కస్టమర్ దగ్గర రూ. 79 కలెక్ట్ చేసినాం. అందులో రూ. 4 కమిషన్ అయితే కట్టయింది. టోటల్‌గా మనకి ఈ ట్రిప్‌లో రూ. 75 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే నేను పోర్టర్, అలాగే ర్యాపిడో, అలాగే ఊబర్ ఇవన్నీ కూడా లాగిన్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఒకే యాప్‌లో మనం లాగిన్ చేసి రైడ్ కోసం వెయిట్ చేస్తే 10 నిమిషాలు అవ్వచ్చు, 20 నిమిషాలు అవ్వచ్చు, 30 నిమిషాలు కూడా అవ్వచ్చు. అందుకోసమనే 3 యాప్స్ లాగిన్ చేసి పెడితే ఏ యాప్‌లో లాంగ్ ఆర్డర్ వస్తే ఆ యాప్‌లో ఆర్డర్ తీసుకోవచ్చు. రూ. 41 రైడ్ అయితే వస్తుంది. బట్ ఇలాంటి రూ. 41 రైడ్‌లయితే నేనైతే తీసుకోను. నా గోల్ ఒకటే. తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎర్నింగ్ చేయాలి. అలా ఎక్కువ ఎర్నింగ్ చేయాలంటే మనం లాంగ్ ఆర్డర్‌లు అయితే తీసుకోవాలి. ఛార్జింగ్ ఎంతుంది చూద్దాం. 87% ఛార్జింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఓలాలో ఒక రైడ్ అయితే వచ్చింది. ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది ట్రిప్ ఎండ్ అయ్యాక మీకైతే చూపిస్తాను. ఇక్కడ నుంచి పికప్ లొకేషన్ ఎంత దూరం ఉందనేది చూద్దాం. ఇక్కడ నుంచి 550 మీటర్స్ మాత్రమే ఉంది. ఈ రాపిడో, ఊబర్, ఓలా ఒక కొత్త సిస్టమ్ అయితే తీసుకొచ్చేసింది. అదేంటంటే మనకి ఒక రైడ్ వచ్చిందంటే, ఆ రైడ్ నియర్ బై ఎంతమంది కెప్టెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒకేసారి కనిపిస్తుంది. ఎవరు ముందుగా రైడ్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ అవుతుంది. ఒక సంవత్సరం కిందట ఇలా ఉండేది కాదు. ఒక రైడ్ ఒక పర్సన్‌కి చూపిస్తుందంటే అది ఆ పర్సన్‌కి మాత్రమే చూపిచ్చేది. ఆయన యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు వేరే కెప్టెన్‌కైతే ఎళ్ళేది. ఇప్పుడు అలా కాదు. ఒకే రైడ్ 10 మంది కెప్టెన్స్‌కైతే వెళ్తుంది. ఎవరు ముందు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకెళ్ళిపోతుంది. సో, ఇలా చూసేలోగే ఆ రైడ్ స్కిప్ అయిపోతుంది. ఒక రూ. 100 రైడొచ్చింది. అది పికప్ లొకేషన్ 2 కిలోమీటర్ ఉందా? 3 కిలోమీటర్ ఉందా? చూడట్లేదు రైడర్స్. రూ. 100 మాత్రమే చూస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. పికప్ లొకేషన్‌కెళ్ళేసరికి రైడ్ క్యాన్సిల్ అయిపోతుంది. అందుకోసమనే చూసి నెమ్మదిగా రైడ్ అనేది యాక్సెప్ట్ చేయండి. ఈ రాపిడో, ఊబర్, ఓలా వాళ్ళు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇలా చేస్తే రైడర్‌లు ఎక్కువ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఆర్డర్‌లు వేరే రైడర్ తీసుకుంటున్నారు అని అపోహపడి రైడ్ రాగానే యాక్సెప్ట్ చేయాలి అనే కాన్సెప్ట్‌తో ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. సో, మనం బలవ్వకూడదంటే రైట్ చూసి నెమ్మదిగా తీసుకోవడం బెటర్. పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. కస్టమర్‌కి ఐ హావ్ టు అరైవ్డ్ అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చాను. కస్టమర్ ఎక్కడ కనిపించట్లేదే. ఈ రోడ్ క్రాస్ అవుతున్నాడు. ఇతనే కస్టమర్ అనుకుంటున్నా. యాహ్! ఇతనే కస్టమర్. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓటీపీ తీసుకొని ఓటీపీ వచ్చేసరికి 9074. ఓకే. ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లయితే చూపిస్తుంది. వావ్! సూపర్ కదా! 18 కిలోమీటర్‌కి ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది మీకు చూపిస్తాను. ఈ ఓలా ఒక్కొక్కసారి కిలోమీటర్ రీడింగ్ అనేది తప్పు చూపిస్తూ ఉంటుంది. ఈరోజు ఎలా చూపిస్తుందో చూద్దాము. ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక కమిషన్ ఎంత కట్ అవుతుంది? ఎంత ఎర్నింగ్స్ వస్తాయని మీకు చెప్తాను. మనం ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుతున్నాం గదా! ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏందంటే మీరు లాంగ్ రైడ్స్ వేయలేరు. అన్ని చిన్న చిన్న రైడ్స్ మాత్రమే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే లాంగ్ రైడ్స్ వేశారంటే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోతే అక్కడి నుంచి వెహికల్ తోసుకుంటూ రావాలి. తోసుకుంటూ వస్తే వెహికల్ మోటార్ అనేది ఖరాబ్ అవుతుంది. సో, ఇలాంటి ఈవీ వెహికల్స్ ఎప్పుడు కూడా తోసుకొని వెళ్ళకూడదు. ఓకేనా? ఇంకొకటేందంటే మీరు ఒక రోజులో 1500, రూ. 1000, రూ. 2000 టార్గెట్ ఉంటే ఈ వెహికల్‌తో రూ. 1500 ఎర్నింగ్స్ అయితే చేయలేరు. మాక్స్ టు మాక్స్ 700-800 ఎర్నింగ్స్ అయితే చేయగలరు. దాని తర్వాత ఆ వెహికల్‌ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ స్టేషన్‌కే వెళ్ళాల్సొస్తుంది. మీ టార్గెట్ రూ. 800 లోపలైతే ఈ వెహికల్ తీసుకోండి. ఈ వెహికల్ కూడా ఎలాంటి వాళ్ళు తీసుకుంటారంటే, మీరు ఖాళీగా ఇంట్లో ఉన్నారు. ఒక వెహికల్ ఇంట్లో కోసం తీసుకుంటున్నారు. ఖాళీ సమయంలో ర్యాపిడో, ఊబర్ చేసుకోవాలనుకుంటే ఈ ఓలా గాని, ఏథర్ గాని తీసుకోండి. బైక్ టాక్సీ కోసమైతే ఈ వెహికల్ అయితే అస్సలు తీసుకోకండి. దీనికి బదులుగా హోండా ఎస్‌పీ షైన్ లేదా గ్లామర్ లేదా హెచ్ఎఫ్ డీలక్స్ ఇంకేదైనా మంచి మైలేజ్ వచ్చే బైక్ తీసుకోవాలంటే లాంగ్ లైఫ్ వస్తాయి. మంచి మైలేజ్ కూడా వస్తుంది. ఒక లీటర్‌కి 50-60 కిలోమీటర్లొచ్చినా సరే మీకు రూ. 100 పెట్రోల్‌తో రూ. 500-600 ఎర్నింగ్స్ వచ్చినట్టే కదా! మన హైదరాబాద్ లాంటి సిటీస్‌లో ఇప్పుడు రేట్ కార్డ్ కూడా పెరిగింది. కిలోమీటర్‌కి రూ. 10-12 ఇస్తున్నారు. మీరు రాపిడో వర్క్ జోన్‌లో వర్క్ చేస్తే కిలోమీటర్‌కి రూ. 12 వస్తుంది. దాంతో పాటుగా జీరో కమిషన్. దాంతో పాటుగా మీకు డైలీ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇంకొకటి వర్క్ జోన్ అంటే స్పెసిఫిక్ జోన్ ఉంటుంది. ఆ జోన్‌లోనే వర్క్ చేసుకుంటారు. ఇంటికి దగ్గరగా ఉండి వర్క్ చేసుకుంటారు కాబట్టి ఎలాంటి టెన్షన్ ఉండదు. 18 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కైతే వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్‌లో ఎంత అమౌంట్ వస్తుంది కస్టమర్ బిల్ చూద్దాం. కస్టమర్ బిల్ అమౌంట్ వచ్చేసరికి రూ. 184 అయితే చూపిస్తుంది. జీరో కమిషన్ బ్యాడ్జింగ్ అయితే వేశారు. చూద్దాం. నిజంగా వీళ్ళు కమిషన్ కట్ చేయట్లేదా అని చెప్పి కలెక్టెడ్ క్యాష్.
ఓకే. కస్టమర్ బిహేవియర్ బట్టి రేటింగ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ట్రిప్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ రైడ్‌లో మనకి రూ. 180 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ట్రిప్‌లో 16.3 కిలోమీటర్లు ట్రావెల్ చేసినట్టు చూపిస్తుంది. బట్ నేనైతే 18 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఈ ట్రిప్‌లో నాకు రూ. 4 అయితే కమిషన్ కట్ అయిపోయింది. అంటే నాకు రూ. 180 అయితే ఇచ్చారు. విచ్ ఈస్ రియల్లీ గుడ్. కిలోమీటర్‌కి రూ. 10 ఇస్తున్నట్టే. ఓలాలో అంతా బావుంది. కానీ ట్రిప్ డీటెయిల్స్ అయితే ఉంది కదా! నావిగేషన్ అప్పుడప్పుడు ఇష్యూ అవుతుంటుంది. డిస్టెన్స్ తప్పుగా చూపిస్తూ ఉంటుంది. కస్టమర్ పేమెంట్ అయితే చేసేసారు. ట్రిప్ కంప్లీట్ చేసిన వెంటనే మనం చేయాల్సిన పనేంటంటే, రిమైనింగ్ యాప్స్ అన్నీ కూడా లాగిన్ చేసి పెట్టాలి. రాపిడో, ఊబర్ ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టాను. ఊబర్‌లో రూ. 100 రైడ్ అయితే ఒకటొస్తుంది. బట్ ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. పికప్ లొకేషన్ కొంచెం దూరంగానే ఉంది. సో, ఇంతకంటే మంచి రైడొస్తే ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ చేద్దాం. వద్దులే. పికప్ లొకేషన్ దూరంగానే ఉంది. ఒక్కొక్కసారి నేను రూ. 100 రైడ్ కూడా వదిలేస్తున్నాను అంటే, అంతకంటే బెటర్ రైడ్స్ ఆ ఏరియాలో వస్తాయి అని నాకు తెలుసు కాబట్టే, ఆ రైడ్స్ అయితే వదిలేస్తున్నాను. ఇక్కడ నేను మీకు చిన్న పిట్ట కథ చెప్తాను వినేయండి. ఒక సముద్రానికి, యాటకి చేపలు పట్టేవాళ్ళెళ్తారు. అందరూ వేటేస్తారు. కానీ కొంతమందికి మాత్రమే ఎక్కువ చేపలు దొరుకుతాయి. ఎందుకు అంటే, వాళ్ళకి ఏ ఏరియాలో చేపలు బాగా దొరుకుతాయి అని తెలుసు. వాళ్ళు ఎక్స్‌పర్ట్‌లు ఎప్పటినుంచో వెళ్తున్నారు కాబట్టి. ఈ బైక్ టాక్సీలు కూడా ప్రతి ఒక్కరికి తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ రావు. ఇక్కడ కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఏ ఏరియాలో వెళ్తే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ఏ ఏరియా వెళ్తే ఆర్డర్‌లు రావు. ఏ ఏరియాకి వెళ్తే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఇవన్నీ తెలియాలంటే మీకు మీరుగానే ఓన్‌గా వర్క్ చేస్తూ ఉంటేనే మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. కొంతమంది వర్కొచ్చిన ఫస్ట్ రోజే రూ. 1000 రావాలి అని చెప్పి గోల్‌లో ఉంటారు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే మీరు ఫస్ట్ 2, 3 డేస్‌లో ఎర్నింగ్స్ ఎక్కువ చేయలేరు. పికప్ లొకేషన్‌కొచ్చాను కాబట్టి కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. 5798 ఓటీపీ. గో టు మ్యాప్స్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుందో చూద్దాం. వావ్! 19 కిలోమీటర్ అరౌండ్ ఈ ట్రిప్‌లో నాకు 180 నుంచి రూ. 200 ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నేను ఈ బైక్ టాక్సీ చేస్తున్న సిటీ వచ్చరికి హైదరాబాద్ సిటీలో వర్క్ చేస్తున్నాను. చాలామంది ఇదే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీలో చాలామంది ర్యాపిడోలో, ఊబర్‌లో, ఓలాలో జాయిన్ అయ్యి పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ వర్క్ చేస్తూ ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటారు. అయితే ఈ ర్యాపిడో, ఊబర్, ఓలాలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలీదు. ఈ ర్యాపిడో, ఊబర్‌లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ ఆఫీస్‌కే వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉండి ర్యాపిడో, ఊబర్‌లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో నేను కంప్లీట్‌గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూస్తూ ఇంట్లోనే ఉండి ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. లింక్ బయోలో అలాగే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. జాయిన్ అవ్వండి. వర్క్ చేసుకోండి. అన్న మీ ఏరియాలో మీకు మాత్రం రూ. 200 రైడ్‌లొస్తున్నాయి. రేట్ కార్డ్ కూడా బావుంది. నాకెందుకు రావట్లేదన్నా అని చెప్పి అడుగుతున్నారు. నేను చేసేది హైదరాబాద్. మీరు చేసేది వైజాగ్ గాని, తిరుపతి గాని, విజయవాడలో చేస్తే మీకు ఇంత మంచి రేట్ కార్డ్ అయితే ఉండదు. ఆ సిటీలో రేట్ కార్డ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లోనే ఈ రేట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 2 సిటీస్‌లో రేట్ కార్డ్ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి బెంగుళూరు, 2 హైదరాబాద్. అలాగే చెన్నైలో కూడా రేట్ కార్డ్ బానే ఉండొచ్చు. బట్ చెన్నైలో మన సబ్‌స్క్రైబర్స్ ఎవరు లేరు. ఉన్నా ఆ ఇన్ఫర్మేషన్ నాకైతే తెలీదు. ఈ 2 సిటీస్‌లో మాత్రం రేట్ కార్డ్ బాగా ప్రొవైడ్ చేస్తున్నారని నాకైతే తెలుసు. ఇకపోతే మీలో ఎవరైనా సరే పార్ట్ టైమ్ బైక్ టాక్సీ చేసుకోవాలనుకుంటే ఒక టైమింగ్ అయితే ఉంటుంది. ఆ టైమింగ్‌ని ఫాలో అయితేనే మీకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. లేకపోతే మీ టైమ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈవినింగ్ సెక్షన్‌లో రావాలి అనుకుంటే మీరు సాయంత్రం 4 గంటలు లేదా 5 గంటలకొచ్చారంటే రాత్రి 11 గంటల వరకు మీకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అప్పుడప్పుడు ఇలాంటి హెవీ ట్రాఫిక్ కూడా తగులుతుంటుంది. ఆ ట్రాఫిక్‌ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. హైదరాబాద్ అలాగే బెంగుళూరు లాంటి సిటీస్‌లో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. బైక్ టాక్సీ చేయాలంటే ఈ ట్రాఫిక్‌లో ఒక పెద్ద యుద్ధం అయితే చేయాలి. ఇంతకుముందు చెప్పాను గదా! హైదరాబాద్ అండ్ బెంగుళూరులో రేట్ కార్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కంపేర్ టు విజయవాడ, వైజాగ్‌తో పోల్చుకుంటే అని. ఎందుకు అంటే ఇలానే హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ట్రాఫిక్‌లో రైడర్ చాలా స్ట్రగుల్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి బెంగుళూరు అండ్ హైదరాబాద్‌లో వర్క్ చేసే వాళ్ళకి కిలోమీటర్ రేట్ కార్డ్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. వైజాగ్, విజయవాడలో ట్రాఫిక్ హెవీగా ఉండదు కాబట్టి రేట్ కార్డ్ కాస్త తక్కువగా ఉంటుంది. ఇదే లాజిక్ ఇంకేం లేదు. మీలో కొంతమంది నాకు ఒక కామెంట్ అయితే చేశారు. "అన్న నాకు ఫినాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. నేను బైక్ టాక్సీలకొచ్చి నెలకి 40,000 నుంచి 50,000 ఎర్నింగ్ చేయాలి అనుకుంటున్నాను. అంత ఎర్నింగ్ చేస్తేనే నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్న" అని చెప్పి అడుగుతున్నారు. నెలకి 30, 40,000 చేయాలంటే చుక్కలు కనిపిస్తే దోల తీరిపోద్ది భయ్యా. నెలకి 25,000-30,000 ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. అది ఎలానో క్లియర్‌గా మీకు చెప్తాను. ట్రిప్ అయితే ఎండ్ చేస్తాను. ఈ ట్రిప్‌లో రూ. 213 బిల్ అయితే వచ్చింది కస్టమర్‌కి. ఇందులో కమిషన్ ఎంత కట్ అవుతుంది, మనకెంత ఎర్నింగ్స్ వస్తాయని కూడా మీకు చూపిస్తాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. కస్టమర్ బిహేవియర్ బట్టి రేటింగ్ అయితే ఇచ్చేసాను. ఈ కస్టమర్ దేవుడు మామ. రూ. 213 బిల్లొస్తే ఈ కస్టమర్ సార్ 300 అయితే ఇచ్చిండు. చేంజ్ కూడా వద్దన్నా నువ్వే తీసుకో అని చెప్పేసి అన్నారు భయ్యా. ఈ హైదరాబాద్ ట్రాఫిక్‌లో మనం పడుతున్న ఇబ్బందులు, స్ట్రగుల్స్ చూసి కస్టమర్ దయ కలిగించి ఒక రూ. 70 ఎక్స్‌ట్రా టిప్ అయితే ఇచ్చింది. సారీ 70 కాదు రూ. 80 ఎక్స్‌ట్రా టిప్ అయితే ఇచ్చిండు. ప్రతిసారి ఇలాగైతే ఇవ్వరు. కానీ ఈ కంపెనీ వాడు నా దగ్గర కమిషన్ మాత్రం అడ్డంగా దొబ్బిండు భయ్యా. చూడండి ఎంత కమిషన్ కట్ అయిందో. రూ. 213 కలెక్ట్ చేస్తే అందులో రూ. 46 కమిషనే దొబ్బేసిండు.
మనం ట్రావెల్ చేసింది 18 కిలోమీటర్లు చూపిస్తుంది. ఓకే. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇంత ఎక్కువగా కమిషన్ కట్ చేయకుండా ఉండాలి అనుకుంటే ర్యాపిడోలో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉంటాయి మామ. ఆ ప్లాన్స్ తీసుకోండి. మీకు ఎర్నింగ్స్ అనేవి ఇంకా ఎక్కువగా వస్తాయి. బట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే మీకు ఇన్సెంటివ్ అయితే రాదు. బట్ నన్నడిగితే ఇన్సెంటివ్స్ మీరు వదిలేయండి. ఆ ఇన్సెంటివ్స్‌ని పట్టించుకోకండి. ఇన్సెంటివ్స్ వెనకాల పడ్డారంటే మిమ్మల్ని పిచ్చి కుక్కలా ఈ ర్యాపిడోవోడు, ఊబరోడు, ఓలావోడు మిమ్మల్ని తిప్పేస్తారు. అందుకోసమే ఇన్సెంటివ్స్‌ని ఫోకస్ చేయకుండా ఓన్లీ టార్గెట్ మొత్తం కూడా ఎర్నింగ్స్ చేయడానికి కోసం మాత్రమే పెట్టండి. ఒక రోజులో మీరొచ్చారంటే రూ. 1000 ఎర్న్ చేసుకొని వెళ్ళిపోయేలా ఉండాలి. మహా అయితే మీ బైక్‌లో పెట్రోల్ 200-250 పెట్రోల్ పోతుంది. రూ. 1000 వచ్చినప్పుడు రూ. 250 పెట్రోల్ పోయినా రిమైనింగ్ రూ. 750 మీకు ప్రాఫిటే ఉంటుంది కదా! అందుకోసమనే ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేయకండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏమనుకోని ఆలోచిస్తారంటే, అక్కడ ఇన్సెంటివ్స్ ఒక రోజుకి 200, రూ. 150 చూపిస్తుంది. ఆ ఇన్సెంటివ్ ఎర్నింగ్ చేసుకుంటే పెట్రోల్ అమౌంట్ వచ్చేస్తుంది కదా! అని చెప్పి ఎక్కువగా ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేసి అలిసిపోతారు. ఎన్ని రూ. 20 రైడ్‌లు, 30 రైడ్‌లు కంప్లీట్ చేస్తే మీకు రూ. 1000 ఎర్నింగ్స్ వస్తాయి. బట్ ఆ రూ. 200 మొఖం చూసి మీరు రోజులో రూ. 1000 చేయాల్సింది కనీసం 600, 700 కూడా చేయలేరు. ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేస్తే అలా ఉంటుంది. ఇంకోటి ఆ ఇన్సెంటివ్స్ కూడా హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఇస్తూ ఉంటారు భయ్యా! అవసరమా? సో, మొత్తానికి పికప్ లొకేషన్‌కైతే వచ్చాను. కస్టమర్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. కస్టమర్‌కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఇంకొకసారైతే కస్టమర్‌కి కాల్ చేద్దాం. ఈ కస్టమర్‌లు రోజుకి 2, 3 సార్లు రాపిడో బైక్ బుక్ చేస్తారు. అయినప్పటికీ పికప్ లొకేషన్ ఎక్కడ పెట్టాలో, ఎలా పెట్టాలో తెలీదు భయ్యా! ఎక్కడో పికప్ లొకేషన్ పెడతారు. అటురా, ఇటురా అని చెప్పి పిచ్చి కుక్కలు అటు ఇటు తిప్పిస్తూ ఉంటారు. కష్టపడి కస్టమర్‌ని పిక్ చేసి డ్రాప్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత ఈ కంపెనీ వాడు రూ. 50 కమిషన్ కట్ చేస్తూ ఉంటాడు. ఈ ఎర్నింగ్ చూసి గుండె పేలిపోతుంది భయ్యా! అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎక్కడైనా జాతరకి వెళ్లి పల్లీలు, బఠానీలు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులొస్తాయి కదా! అని జెప్పేసి. ఏంటి భయ్యా ఈ పెద్ద పెద్ద టవర్లు ఎటు పక్కెళ్ళాలో తెలీదు. కస్టమర్‌కి ఫోన్ జేస్తే కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నాను. వస్తున్నా, వస్తున్నా అని జెప్పి ఇప్పటికే 5 నిమిషాలు టైం అయితే వేస్ట్ చేసిండు. అలాగే 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలయింది. 10 నిమిషాల తర్వాత అప్పుడు మెల్లగా వస్తున్నారు. అంటే ఇప్పటిదాకా వాళ్ళు రాలే, వచ్చామని అబద్ధం జెప్తున్నారు. ఓకే. వాళ్ళొక పార్సెల్ అయితే ఇచ్చారు. ఈ పార్సెల్ మనమైతే డెలివరీ చేయాలి. ఈ పర్సన్ రారంట. ఇప్పుడు ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్ చేసేదానికంటే ముందు మన దగ్గరుండే పార్సెల్‌కి నీట్‌గా ఒక ఫోటో అయితే తీసుకొని అప్‌లోడ్ చేయాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం. తర్వాత కస్టమర్ సర్వర్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి నావిగేషన్ చూద్దాం ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుందనేది. ఇక్కడ ముందే అమౌంట్ చూపిస్తుంది. రూ. 174 కలెక్ట్ చేసుకోవాలి కస్టమర్ దగ్గర. ఓకేనా? ఏంటో భయ్యా చిమ్మ చీకటి ఫుల్లు నాకు మొదలే దెయ్యాలంటే భయం. ఎక్కడి నుంచి ఏ దెయ్యం వచ్చేస్తుందని జెప్పి కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నా. ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఓటీపీ తీసుకొని. ఇక్కడి నుంచి మ్యాప్స్ చూస్తే 17 కిలోమీటర్లయితే చూపిస్తుంది. 17 కిలోమీటర్లు వెళ్ళి రైడ్ ఫినిష్ చేశాక ఎంత ఎర్నింగ్స్ వస్తాయో మీకు చూపిస్తాను. ఇంతకుముందు ఒక టాపిక్ మాట్లాడాం గదా! ఒక నెలలో 30, 40 వేలు సంపాదించడం సాధ్యమేనా అనేసి 40,000, 50,000 అయితే మీరు ఎర్నింగ్స్ చేయలేరు. ఎవరు చేయలేరు. ఒకళ్ళు చేసిన 1 లేదా 2 నెలలు అంతకంటే ఎక్కువైతే చేయలేరు. ప్రతిరోజు యావరేజ్‌గా 1200, రూ. 1300 ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. మహా అంటే ఒక రూ. 1500 ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఈ లెక్కన చూస్తే 45,000 వస్తాయి కదా! అని చెప్పి మీరైతే అడగొచ్చు. 45,000 రావు. ఎలా వస్తాయి? రూ. 1500 ఎర్నింగ్ చేశారంటే అందులో ఎలా లేదన్నా రూ. 350 పెట్రోల్ పోతుంది. మిగతా ఒక 1050 అలా ఉంటుంది. 1100 అనుకుందాం. రూ. 1100 ఉంటే అందులో మరి మీరు టిఫిన్ చేయరా? మీకు ఖర్చులుండవా? బైక్ మెయింటెనెన్స్‌కి డబ్బులు తీయరా? రూమ్ రెంట్‌లు పే చేయరా? ఇవన్నీ తీసేస్తే మీకు ఆఖరికి మిగిలేది రూ. 15,000-20,000 ఎర్నింగ్స్ మాత్రమే. మీలో చాలా మంది రూ. 1,500 ఎర్నింగ్స్ చేయడానికి అలిసిపోతున్నారు. నేనైతే అలిసిపోకుండా రూ. 1,500 ఎర్నింగ్స్ అయితే చేస్తాను. అదొక ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు బైక్ టాక్సీకొచ్చి 4 గంటల నుంచి తెల్లవారి 11 గంటల వరకు వర్క్ చేయండి. అప్పటికి మీకు పెట్రోల్ పోయి రూ. 800 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10, 11 గంటల వరకు వర్క్ చేస్తే మళ్ళీ పెట్రోల్ పోయి మీకు 5-600 లేదా రూ. 800 ఎర్నింగ్స్ అయితే రావచ్చు. ఇలా చేసుకుంటే మీరు ఎక్కువగా టైర్డ్ అవ్వరు. ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కానీ రాత్రి 11 గంటల దాకా వర్క్ చేసి మళ్ళీ తెల్లారి 4 గంటలకు లెగాలంటే టైర్డ్ అయిపోతారు. ఎప్పుడు? మీరు మధ్యాహ్నం పడుకోకపోతే. మధ్యాహ్నం పడుకుంటే మీరు టైర్డ్ అవ్వరు. మీ కళ్ళకి కూడా నిద్ర బాగా సరిపోతుంది. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కైతే వచ్చాను. కస్టమర్‌కి నోటిఫికేషన్ ఇచ్చి కస్టమర్‌కి కాల్ చేద్దాం. కస్టమర్‌కైతే కాల్ చేశాను. 10 నిమిషాలు ఆగు భయ్యా వస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. 10 నిమిషాలు ఏంటన్నా వేగంగా రా అనంటే, ఇదిగో వస్తున్నాను అని అన్నాడు. పార్సెల్ ఉందో లేదో చూసుకుందాం. నేనొచ్చే స్పీడ్‌లో పార్సెల్ ఎక్కడో ఎగిరిపోయిందేమో అనుకుంటున్నా. లేదు భయ్యా పార్సెల్ ఇక్కడే ఉంది. పార్సెల్ అలా ఎగిరిపోయిందంటే మనకి పెనాల్టీ వేస్తారు. కాబట్టి చూసి జాగ్రత్తగా పార్సెల్ అయితే తీసుకురండి. వీళ్ళు చెప్పినట్టే 10 నిమిషాలైతే వెయిట్ చేశాను. ఆ 10 నిమిషాలు కాస్త 15 నిమిషాలుగా మారింది. ఇంట్లోపలే ఉండి కస్టమర్ రావడానికి 15 నిమిషాలు టైం ఏంటి నాకర్థం కాలేదు. అందుకే పార్సెల్ ఆర్డర్‌లు యాక్సెప్ట్ చేయాలంటే చిరాకొస్తది.
వీళ్ళు చాలా టైం ఇక్కడే వేస్ట్ చేపిస్తుంటారు. అక్కడ ఒక 15 నిమిషాలు లాసు, ఇక్కడ 15 నిమిషాలు. టోటల్‌గా 30 నిమిషాలు ఈ ట్రిప్‌లో నాకు లాస్ అయిపోయింది. మళ్ళీ పార్సెల్ తీసుకుంటలేరు. ఏంటో వీళ్ళు ఆలోచిస్తున్నారు. హ్మ్. ఇలా చేస్తే మన టైమంతా వేస్టే గదా! వచ్చామా, పార్సెల్ తీసుకున్నామా, డబ్బులిచ్చామా, ఎళ్ళిపోయామా. అలా ఉండాలే గానీ, టైం వేస్ట్ చేసి ఈ పంచాయతీ అంతా వేస్ట్ అవసరం లే కదా! ఓటీపీ ఎక్కడుందో తెలీదంట. ఓటీపీ వీళ్ళకి రావట్లేదంట. ఓటీపీ లేకపోతే వెళ్ళలేము. ఇంకొక 15 నిమిషాలు అక్కడే భయ్యా. ఆ ఓటీపీ కోసం కింద మీద, కింద మీద పడి చాలా ఇబ్బంది పడ్డాను. మొత్తానికి ట్రిప్ అనేది ఎండ్ చేసేసి, నాకో దరిద్రం వదిలేసిందిరా బాబోయ్! అని చెప్పి అక్కడి నుంచయితే ఎగ్జిట్ అయిపోయాను. ఒక రోజులో బైక్ టాక్సీలో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి అని చెప్పి అడుగుతున్నారు. ఒక రోజులో ఒక్కొక్క రైడర్ రూ. 1000 సంపాదిస్తారు. ఒక్కొక్క రైడర్ 1500, 2000 దాకా సంపాదిస్తారు. ఎవరి ఎక్స్‌పీరియన్స్, ఎవరి కేపబిలిటీ ఎంతో వాళ్ళంత వరకు వర్క్ చేసుకొని ఎర్నింగ్ చేసుకుంటారు. బట్ నేనైతే ఎక్కువగా ఎర్నింగ్ చేయొద్దు అని మాత్రమే చెప్తాను. ఎందుకంటే రోజు రూ. 1500 ఎర్నింగ్ చేసుకుంటే సరిపోతుంది. రూ. 500 మీరు ఖర్చు పెట్టేసినా రూ. 1000 ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. యావరేజ్‌గా నెలకి రూ. 30,000 ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. ఆ మంత్ ఎండ్‌లో ఈఎంఐలు, మీ రూమ్ రెంట్‌లు అవన్నీ రూ. 10,000 పోయినా రూ. 20,000 అయితే మిగలొచ్చు. ఏంటి భయ్యా అప్పటినుంచి రైడే తీసుకుంటలేవు, ఖాళీ రోడ్ల మీద మాట్లాడుతున్నావు అని నన్నడగొచ్చు. ఖాళీ రోడ్ల మీద ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా వెహికల్‌లో ఛార్జింగ్ అనేది చాలా తక్కువైపోయింది. ఇప్పుడు ఇంటికెళ్ళి వెహికల్‌లో ఛార్జింగ్ పెట్టాలి. ఇక ఇక్కడి నుంచి నేను ఎర్నింగ్స్ చేయలేను. నేను ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్ చేశాననేది ఇక్కడ స్క్రీన్ మీదతే పెడుతున్నాను చూడండి. ప్రతిరోజు ఇలానే ఎర్నింగ్ చేయాలి అంటే మనం చేయలేం. ఒక్కొక్కసారి ఇంతకంటే ఎక్కువ ఎర్నింగ్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఇంతకంటే తక్కువ ఎర్నింగ్స్ కూడా రావచ్చు. లాంగ్ పికప్స్ వస్తే తక్కువ ఎర్నింగ్స్ అయితే అవుతాయి. మాక్స్ టు మాక్స్ 1 ఫుల్ చార్జ్‌తో 600-800 ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. ఐ హోప్ ఈ ఎర్నింగ్ వీడియో మీ అందరికి నచ్చింది, అర్థమైందనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.